పుట్టావో అదే దరిద్రంలో నేను పుట్టాను. నీది బంజారా హిల్స్ బస్తీ అయితే నాది ఫిలిం నగర్ బస్తీ. బస్తీయా? సినిమా మాత్రము చాలా బాగా చక్కగా తీశారండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాలు రావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఫ్యామిలీలో పిల్లలు ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, ఎలా వాళ్ళని మనం అభివృద్ధిలో తీసుకురావాలి, ఎట్లా పడితే అటుపట్టి పిల్లల్ని వదిలేస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోతుంది అనేది కథలో బాగా చూపించాడు. హీరో బాగా చేశాడు, హీరోయిన్ బాగా చేశారు, అందరూ బాగా చేశారు. దీంట్లో మంచి అంటే ఏంటి మన డైరెక్టర్ కావచ్చు, లేదంటే ఇతర టెక్నీషియన్స్ కావచ్చు, వీళ్ళు కూడా బాగా కష్టపడినట్టున్నారు. అంటే సినిమా చూస్తే మాకు అర్థమైపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి, ఆదరించాలి, అభిమానించాలి. అలాగే ప్రభుత్వం కూడా అంటే మన ప్రభుత్వం కూడా ఇలాంటి సినిమాలని చక్కగా తీసుకుని వచ్చి మంచి అంటే ఏంటి సబ్సిడీ ఇవ్వాలన్నమాట. సబ్సిడీ ఇచ్చి ఇలాంటి కళాకారుల్ని బాగా ప్రోత్సహించాలి. డైరెక్టర్ కావచ్చు, హీరోలు కావచ్చు, కొత్త వాళ్ళందరూ కూడా మన ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ ఉంటే మంచి సినిమాలు తీసేటువంటి అవకాశం ఉంది. ప్రజలకు కూడా మన మంచి మెసేజ్ ఒక సదుద్దేశంతో ఈ యొక్క సినిమాని తీస్తారని మేము కూడా భావిస్తున్నాము. ఇలాంటి సినిమా ఆదేశం నిజంగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఐ రియల్లీ హ్యాపీ. ఉపేంద్ర గాడి అడ్డ మనం అనుకుంటాం చాలా చిన్న సినిమా లాగే ఉంటుంది, కానీ కొత్త హీరో కాబట్టి చిన్న సినిమా అనుకుంటాం. కానీ చాలా పెద్ద సినిమా, కంటెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీకి వెళ్ళింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందో చూడాలి. ఇంటర్మిషన్ ఇప్పుడు ఇచ్చారు, మనం మంచి ట్విస్ట్తోనే ఆపారు. చిన్న సినిమా మాత్రం అనుకోకూడదు. మంచి కంటెంట్ ఉంది. విఎఫ్ఎక్స్ కానీ ఎడిటింగ్ కానీ చాలా బాగా చేశారు. కొత్త హీరో మనం అందరినీ ఇప్పుడే ఆల్ ది బెస్ట్ చెప్పి మనం ఎంకరేజ్ చేసుకుంటే బెస్ట్, మంచి హీరో అవుతాడు. మంచి ఫన్నీగా జరిగింది. సెంటిమెంటు, మదర్ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు అన్నీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏమన్నా ఉండాలేమో చూడాలి. ప్రజెంట్ యంగ్ జనరేషన్ ట్రెండ్ ఎలా ఉందో, ఏ విధంగా మొదట తన జీవితాన్ని ఆరంభించేటప్పుడు ఏ విధమైనటువంటి పరిసరాలను బట్టి వాళ్ళు ఆ విధంగా తయారవుతారో, ఆ తర్వాత రీమోడిఫై అయ్యి వాళ్ళు తమ జీవితాన్ని ఏ విధంగా చక్కదిద్దుకుంటారో ఆ విధంగానే ఈ పిక్చర్ని తీసున్నారు. పర్వాలేదు, యంగ్ జనరేషన్కి ఇది బాగా పనికొస్తుంది. జీవితంలో లైఫ్లో లెసన్ నేర్చుకుని జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. నటుడు కొత్తవాడైనా కానీ ఎంతో అనుభవం ఉన్నట్టుగా నటిస్తున్నారు. హీరోయిన్ కూడా చాలా బాగుంది. కామెడీ బాగా సూపర్గా ఉంది. ఇంటర్వెల్ వరకు సూపర్. ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తే పెద్ద డైరెక్టర్లే కాకుండా ఇలా కొత్త హీరోయిన్ని కూడా జనాలు ప్రోత్సహిస్తే ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది. చాలా బాగుంది. నేచురాలిటీగా ఉంది. అబ్బాయి కూడా కొత్తగా యాక్ట్ చేసినట్టు తెలియలేదు, చాలా అనుభవంగానే తెలుస్తుంది. బాగుంది. కట్అవుట్ చూసారా అన్నది ఎంత నాడు చూసారా? ఒకసారి చూడండి. మన న్యాచురల్గా చేసినట్టు ఉండదు. మన రియల్ లైఫ్లో ఎలా జరిగిందో సినిమా అట్లే వెళ్తుంది. మనం ఎవరు కొత్తగా సినిమాటిక్గా చూడాల్సిన పని లేదు. మన రియల్ లైఫ్లో ఎట్లుందో అట్లే వెళ్తా ఉంది. చెప్పురా చెప్పురా. ఉపేంద్ర గాడి అడ్డ సినిమా కంచర్ల అచ్యుతరావు గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. మన వైజాగ్ అబ్బాయి అంట. కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయాలి. నేను ఒక ప్రొడ్యూసరు, డైరెక్టర్, ఆర్టిస్ట్ని. నా సినిమా నెక్స్ట్ సమీరా 21 సలార్కి రిలీజ్ అవబోతుంది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అబ్బా హీరో చేసిండు లెక్క ఎట్లా చేసిండు చెప్పనా? మన చిత్తూరు యాసలో, మన పిల్లర్ యాసలో చెప్తున్నాను. దుమ్ము రేగొట్టి తుక్కు రేగొట్టిండు. ఎట్లా కొట్టిండు? తుమ్ము రేగొట్టి తుక్కు రేగొట్టిండు. కమర్షియల్ సినిమా. ఎట్లాంటి ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ అంట, కొత్త బ్యానరు. వరుసగా 6 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. మన ఉపేంద్ర గాడి అడ్డా హీరో కంచర్లో ఉపేంద్ర. మనమందరం కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అట్లాగే ఈ అమ్మాయి కర్ణాటక అమ్మాయి అంట. ఆ అమ్మాయి కూడా యాక్టింగ్ ఆడే అమ్మాయి జీవితమా నా జీవితంలో చూసినలా. ఎవరు పెద్ద హీరోలు పడికిరారు ఉపేంద్ర గాడి అడ్డా సినిమా ముందు. ఉపేంద్ర గాడు అడ్డా అంట సినిమా పేరు. తీసిండు. నేను ఫస్ట్ టైం రివ్యూ ఇస్తున్నా. ఇంతవరకు ఏ సినిమాలో రివ్యూ ఇవ్వలేదు. నిజం చెప్తున్నా తమ్ముడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఉపేంద్ర గాడి అడ్డా చూడండి, మీ కింద మీద పగులుతాయి. కమర్షియల్ సినిమా మన ముందు తీసుకొచ్చిండు కంచర్ల అచ్యుతరావు గారు. సినిమా దాటిగా సినిమాని ముందుకు తీసుకెళ్ళిండు.
ఈరోజు తిరుపతిలో రివ్యూ ఇస్తున్నానంటే ఆ సినిమా నాకు ఎంతో బాగా నచ్చింది కాబట్టి రివ్యూ ఇస్తున్నా. నా పేరు జ్ఞానక్రాంతికి, నేను ఒక ప్రొడ్యూసర్ని. ఉపేంద్ర గాడి అడ్డా చూడండి, మీ అడ్డాన్ని మీరు లేపుకోండి. ఉపేంద్ర గాడి అడ్డా సినిమా చూసినాను, అడ్డాలు వేసిపోయాడు అమ్మ జీవితం. ఈరోజు మన ముందర నాగేంద్ర గారి, హీరో గారి సోయాన బామర్ది గారు నన్ను సినిమా చూడన్నా తర్వాత మళ్ళీ చెప్పు సినిమా గురించి అన్నాడు. పర్సనల్గా చెప్తున్నా, నేను ఇంతవరకు ఏ రివ్యూ చెప్పలేదు. ఒక రివ్యూ చెప్పాలంటే వాడి గుండెలో నుంచి ధైర్యం రావాలా. ఆ ధైర్యం నాకు ఈరోజు ఎందుకు వచ్చిందంటే, ఒక మంచి సినిమా మన ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమా తీశాడు. అలాగే చెంగయ్య గారు, మన తిరుపతిలో ఉంటారు చెంగయ్య గారు, అలాగే మన మురళీకృష్ణ గారు, మన గోపికృష్ణ గారు సినిమా చూసి వీళ్ళతో కూర్చొని సినిమా తీసి, యాక్చువల్లీ నేను థియేటర్లో కూర్చొని హీరోయిన్తో కూర్చోాల్సిన సినిమా ఇది నాకు. కానీ వీళ్ళు నన్ను పర్సనల్గా తీసుకొని ఒక ప్రొడ్యూసర్ని, ఒక డైరెక్టర్ని నా బ్యానర్ లెక్సీ స్వాగర్ క్రియేషన్స్. కానీ ఉపేంద్ర గాడి అడ్డా సినిమా మీరు వచ్చి చూడండి అన్న, సినిమా చూసి చెప్పండి అన్న, ఎలా ఉంటుందో చెప్పండి అన్న అంటే చిత్తూరు జిల్లా జీవితంలో చెప్తున్నా. నేను ఎప్పుడు సినిమాలు చూసినా కానీ చిత్తూరు నాగయ్య సినిమా కడ్డా అయితే సినిమా కడ్డా ఉపేంద్ర గాడి అడ్డా సినిమా అని మళ్ళీ ప్రూవ్ చేసింది. మనోళ్ళంతా ఇట్లాంటి కొత్త సినిమాలు ఎంకరేజ్ చేయాలి, కొత్త సినిమాలను తీసుకురావాలి, కొత్త పర్సన్స్ తీసుకురావాలి, కొత్త పర్సన్స్తో సినిమా ఇండస్ట్రీని వెళ్ళాలి. ఎంతోమంది కొత్త యాక్టర్స్ వచ్చారు. మన ఉపేంద్ర గాడి అడ్డా ఉంది చూస్తారా, దుమ్ము 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 లేపింది బ్రదర్. బ్రో 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 ఉపేంద్ర గాడి అడ్డా చూడు, కింద మీద ఉప్పు, ఉపేంద్ర గడ్డి తోపు. సూపర్ బాగుందండి, అంత సినిమా అంతా బోర్ లేదు, బాగుంది. అందరు చూడాల్సిన సినిమా, ఈ కాలం వాళ్ళు చూడాల్సిన సినిమా మాత్రం చాలా బాగుంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రం, చాలా చక్కగా ఉంది. అందరూ నచ్చే విధంగా ఉపేంద్ర గారు బాగా యాక్షన్ చేశారు, చాలా చక్కగా ఉంది. సినిమాని చూసి ఇలాగే మంచి సందేశం అందించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చాము, చాలా బాగుంది. చాలామంది వచ్చారు కూడా, జనాలు బాగా కూడా వచ్చారు. ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుంది. ఆడపిల్లల గురించి ఇచ్చిన సందేశం కూడా చాలా బాగుంది. ఇంకా మిగతా సినిమా కూడా చాలా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా బాగుంది సార్. సమాజానికి ప్రస్తుత ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ మంచి సందేశం ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఉపేంద్ర గారు మంచి ఉద్దేశంతో మంచి సినిమా తీశారండి. ఇదే విధంగా మిగతా 4 సినిమాలు కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తూ బెస్ట్ ఆఫ్ లక్ అండి. థ్యాంక్ యూ. అంటే సోషల్ మీడియా ద్వారా పిల్లలు ఏ రకంగా చెడిపోతున్నారు, ఏ రకంగా మోసాలు జరుగుతూ ఉందో, ప్లస్ తల్లిదండ్రులు బిడ్డలు ఏ రకంగా పెంచాలి, ఎంత ఒక స్థాయిలో తీసుకొస్తే బాగుంటుంది, సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి అద్భుతమైన చిత్రాన్ని అందించారు. ఉపేంద్ర అడ్డా ఇస్ అ నైస్, ఇస్ అ ఫ్యాంటాస్టిక్, ఇస్ బ్యూటిఫుల్ పిక్చర్. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, టీము, హీరోయిన్లు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. కొత్త వారిని కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్. అదిరిపోయిందన్న, ఏం చెప్పమంటావు, మాటలు లేవు. ఉపేంద్ర సినిమా సూపర్. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అన్నీ బాగుండదు, అన్నీ బాగుంది, చూడొచ్చు సినిమా. అది అందరికీ ప్రజలకు ఉపయోగపడేలాగానే ఉంది, అందరికి బాగుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని అమ్మాయిల జీవితంతో ఆడుకునే వాళ్ళ గురించి ఆటగట్టించే ఈ ఒక చిత్రం బాగుంది. సబ్జెక్టు కూడా బాగుంది. అందరికీ ఒక యువతకి మెసేజ్ ఇచ్చారు, మంచి మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అసలు హీరో కొత్తగా పరిచయం అయినట్లు మాకు కనబడలేదు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా ఊటీలో తీసినట్లుంది ఆ సాంగ్, చాలా అద్భుతంగా ఉంది. అసలు అంటే సినిమా వాల్యూస్ కానీ, దానికి సంబంధించినటువంటి గ్రాఫిక్స్ కానీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ, నిపుణులు కానీ, స్టోరీ కానీ, కథనం తీరు కానీ, సోషల్లో ఆడపిల్లలందరూ మోసపోతున్నారు, ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలనే నేపథ్యంలో సాగిన ఈ కథ
కంచర్ల అచ్యుతరావు గారు చాలా చక్కగా ఆయన అందించారు. అలాగే హీరో ఉపేంద్ర బాబు గారు మాకు దగ్గరగా చూసినప్పటికీ, సినిమాలో చూసినప్పటికీ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ మూవీ సక్సెస్, ఇంకా రాబోయే 5 సినిమాలు కూడా పరంపర వెంటనే సక్సెస్ రేట్లో సాగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఉపేంద్ర బాబు. ప్రజెంట్ సిచ్యువేషన్ సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు, సోషల్ మీడియా వల్ల యువత ఎలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని అదే యువత కలమేలుకొని ఏ విధంగా అయితే దాన్ని మంచి ఎండింగ్ తీసుకొని వచ్చారు, వాళ్ళని ఎలా రక్షించేటువంటి దాంట్లో ప్రధాన పాత్ర యువతే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అనే దాని పైన ఉపేంద్ర గారి అడ్డా అనే సినిమా కంచర్ల అచ్యుతరావు గారు చక్కగా బిగినింగ్ ఇది ఇంకా మంచి సోషల్ మీడియాలో సామాజిక స్పృహని తెప్పించాలని, కలగజేయాలని నేను కోరుకుంటున్నాను. ఉపేంద్ర గారి అడ్డా సినిమా చాలా పవర్ఫుల్గా ప్రజెంట్ సోషల్ మీడియాలో యువత గురించి హెచ్చరిక చేసి బాగా తీశారు. ఈ యొక్క భాగంలో కంచర్ల అచ్యుతరావు గారికి, వాళ్ళ బాబు ఉపేంద్ర బాబు గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్. ఉపేంద్ర గారి అడ్డా సినిమా చాలా బాగా వచ్చిందండి. కొత్త హీరో అన్నారు, కానీ కొత్త హీరోలాగా లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ హీరోలాగా నటించాడు, చాలా మెసేజ్ ఇచ్చాడు. నేటి తరానికి సోషల్ మీడియాలో ముసుగులో పడి మోసపోతున్న ఆడపిల్లల్ని ఒక మంచి మెసేజ్తో వచ్చారు. ఈ సినిమాని ప్రతి ఒక్క యువకుడు చూడాలి, యువతి కూడా చూడాలి, కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా. సోషల్ మీడియా వల్ల నష్టపోతున్నారు, దాన్ని యావలో పడిపోయి చాలా నష్టం జరుగుతుంటుంది. దాని గురించి చాలా బాగా మెసేజ్ ఇచ్చారు. మంచి భవిష్యత్తు ఉన్న హీరోలా ఉన్నాడు. సో ఫస్ట్ సినిమా ఇలా ఉందంటే తనకి సినిమా కెరియర్లో చాలా మంచి కెరియర్ ఉంటుందని ఆశిస్తున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఉపేంద్ర, విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగుండదు సార్, పిక్చర్ బాగుంది. ఫస్ట్ సినిమా ఇది, కానీ బాగా చేశారు, హ్యాపీగా ఉంది. సాంగ్స్ అంతా బాగుంది, ఫైట్ సూపర్గా చేశారు సార్, సూపర్ బాగుంది సినిమా. మాత్రం చాలాసార్లు చూడవచ్చు, బాగుంది సినిమా మాత్రం. సినిమా బాగుంది. సినిమా గురించి చెప్పా, సినిమా ఎలా ఉంది ఏమ్మా? అదిరిపోయింది, సూపర్ హైలైట్. సూపర్ ఉంది మూవీ. సినిమా మంచి ప్రయత్నము, తొలి ప్రయత్నము, ఒక మంచి మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చారు. బాగుంది సినిమా. చిన్న సినిమా అయినా కానీ పర్ఫెక్ట్గా మంచి సందేశంతో ఇప్పుడు సమకాలీన ఎలా జరుగుతూ ఉన్నది సమాజంలో, సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలు ఎలా ఇదవుతున్నారు, బ్లాక్మెయిల్ అవుతున్నారు, దానికోసం తీశారు సినిమా. బాగుంది, పర్వాలేదు. హీరోగా కూడా ఉపేంద్ర గారు బాగా చేశారు. అన్నీ బాగున్నాయి, పాటలు బాగున్నాయి, మంచి డైలాగులు, బాగుందండి సినిమా వాస్తవంగా. చాలా ఎట్లుందంటే భయంకరంగా ఉందినా హీరోనా. ఆ హీరో చెప్పే డైలాగులు కొన్ని భయంకరంగా ప్రతి ఒక్క సినిమా చాలా బాగుందన్న, సూపర్ అన్న, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్. సినిమా చూడాలి. సినిమా సూపర్, బాగా హిట్ అవుతుందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా మరీ తీయాలని కోరుకుంటున్నాం అన్నగారు. బాగుందన్నా, బాగుంది అన్నీ బాగున్నాయి. స్టోరీ, పాటలు, మూవీస్ అన్ని సూపర్గా ఉంది.